హాయ్ ఫ్రెండ్స్, విజయ్ యాంటోనీ హీరోగా నటించిన భద్రకాళి సినిమా తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. సత్తి తిరుముగన్ పేరుతో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కిట్టు అనే బ్రోకర్ 6,000 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ ద్వారా కమిషన్ సంపాదిస్తాడు. ఆ 6,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం కోసం కిట్టుని మించిన బ్రోకర్ అతన్ని ఎలాగైనా చట్టానికి పట్టించాలని నానా రకాల పన్నాగాలు పన్నుతాడు. అసలు ఈ కిట్టు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? కిట్టు మంచివాడా చెడ్డవాడా? 6,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ పొలిటికల్ థ్రిల్లర్కి అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహించారు. స్టఫ్ అంతా పాత్రల పరిచయం, అద్భుతమైన ఫోటోగ్రఫీ, న్యాచురల్ బ్యూటీ రియాజిత్ అందంతో సినిమాని కట్టిపడేస్తాడు దర్శకుడు. విజయ్ యాంటోనీ కొత్తగా నటించలేదు. ఎప్పటిలాగే తన స్టైల్లో నటించుకుంటూ సెటిల్డ్ ఎమోషన్స్తో చక్కగా నటించుకుంటూ సినిమాని నడిపించేశాడు. ఈ సినిమాకి తానే మ్యూజిక్ డైరెక్టర్ అవడం మరో ప్లస్ పాయింట్. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి, కానీ లిరిక్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. పాటలు విన్నప్పుడు పంటి కింద రాయిలాగా లిరిక్స్ కానీ ఆ పాడిన విధానం కానీ చిరాకు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత కథ మనం ఊహించినట్లే కొంచెం జరుగుతూ మెల్లిగా జరుగుతూ ఉంటుంది. పర్వాలేదు అన్న టైప్లో సెకండ్ హాఫ్ని ముగించి ప్రేక్షకుల్ని అలరించే విధంగా ముగించాడు దర్శకుడు. సినిమా మొత్తంలో టెక్నికల్గా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. తర్వాత మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది. హీరోయిన్ని చాలా ట్రెడిషనల్ లుక్లో చాలా చక్కగా చూపించారు. ఈ హీరోయిన్కి ఫ్యాన్స్ పెరిగిపోతారు కంపల్సరీగా. ఆమె పాత్ర కూడా మంచి వెయిటేజ్ ఉంది. కామెడీ అంతగా లేదు ఈ థ్రిల్లర్లో. అయినా సరే ఇది పొలిటికల్ థ్రిల్లర్ అవడం వల్ల నేటి సమాజంలో జరిగే కొన్ని సంఘటనల్ని చక్కగా తెర మీదకి అనువదించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి. అలాగే విలన్స్గా నటించిన వాళ్ళందరూ కూడా సూపర్గా చేశారు. విజయ్ యాంటనీ బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ కొట్టలేకపోయాడు అని అందరూ అనుకుంటారు, కానీ ఆ తర్వాత అతను తీసిన ప్రతి సినిమా కొంత టెక్నికల్గాను కొంత సామాజిక పరంగాను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మంచి సినిమాలో తీసుకుంటూ వచ్చాడు. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చక్కగా తీశారు ఈ సినిమాని. ఫైట్స్ బాగుంటాయి, విజయ్ యాంటోనీ స్టైల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ని అందరూ ఇష్టపడి చూడొచ్చు. 1980లో జరిగే ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. తన సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమాలోని ఫస్ట్ 5 నిమిషాలని ప్రతి సినిమా రిలీజ్కి ముందుగానే రిలీజ్ చేస్తాడు విజయ్ యాంటోనీ. భద్రకాళి స్నీక్ పీక్ కూడా అలాగే రిలీజ్ చేశాడు. ఆ 5 నిమిషాల స్నీక్ పీక్ చూసి ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు, అంత బాగుంది. థియేటర్లో ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. డైలాగ్స్ కొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా రాశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?